తులసక్క, తులసక్క, ఏమిటి జెస్సీ? ఒకసారి ఇటు రా అక్క. వస్తున్నా, ఆగు. ఏమిటి జెస్సీ, చెప్పు. ఓ టమాటాకాయ ఉంటే ఇస్తావా? పప్పులో వేయడానికి ఏమీ లేవు. అయ్యో, టమాటాలా లేవమ్మా, ఇప్పుడే ఒకటి ఉంటే చారులో వేసేసాను. ఇంట్లో మగాళ్ళు ఉన్నారు కానీ దేనికి పనికిరారమ్మా, అన్నీ మనమే చేసుకోవాలి. సరే, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం, వస్తావా? సరే, పొయ్యి మీద చారు పెట్టాను, దింపేసి వస్తానుండు. సరే అక్క. A few moments later. జెస్సీ, అక్కడ కూరగాయలు చూడు, చాలా ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి. పద అటు వెళ్దాం. బాబు, కేజీ టమాటాలు ఎంత? 50 రూపాయలమ్మా. ఏమిటయ్యా, 50 రూపాయలా? కేజీ రేట్ చెప్తున్నావా, బస్తా రేట్ చెప్తున్నావా? మీరిచ్చే 50 రూపాయలకి షాప్ మొత్తం ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళిపోండి. అంత వద్దులే కానీ దొండకాయలు ఎంత కేజీ? అవి కూడా 50ఏనమ్మా. మరి వంకాయలు ఎంత? అవైతే 60. మీకు ఏం కావాలో చెప్పండి అమ్మా. రేట్లు బాగా ఎక్కువ చెప్తున్నారు. కేజీ 20 రూపాయలకి చేసేవ్వండి, ఇద్దరం తీసుకుంటాం. ఏటి 20 రూపాయలా? నాకే 40 రూపాయలు పడుతుంది. మీకు 20 రూపాయలకి ఇచ్చేస్తే ఇంక నేను నెత్తి మీద సెంగేసుకుని వెళ్ళిపోవాలి ఇంక ఇంటికి. మీరు అలానే అంటారు కానీ వస్తాయి, వెయ్యండి, తీసుకుంటాం ఇద్దరునే. మీరు ఇంకో 40 మందిని తీసుకొచ్చిన ఆ రేట్లకు రావమ్మా. ఫైనల్గా దొండకాయలు టమాటాలు 45కి వస్తాయి. వంకాయలు మాత్రం 50, తగ్గేదేలా. సర్లే, నువ్వు అలా చెట్టుకి కూర్చుంటే వ్యాపారం చేసినట్టే నువ్వు. మీరు కూడా అలా బేరాలాడదా కూర్చుంటే కూరగాయలు కొన్నట్టేలే. అంతగా అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఇంకో 5 రూపాయలు తగ్గిస్తాను, వేసేయమంటారా? సరే అయితే ఆ 4 రకాలు 4 వేసి పావు కేజీలు వేసే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.